సభలోని మిత్రులు, బంధువులు అందరికీ నమస్కారం. నా స్వయాన తమ్ముడు కాకుండా నన్ను అభిమానిస్తానని చెప్పుకుంటాడు. అభిమానించడానికి నాకు లేదు, కానీ తనలో నా హృదయ వైశాల్యం ఆశీర్వాదం కోరుకుంటాడు. మొదటి పుస్తకానికి ముందమాట రాయించుకున్నాడు. ఆవిష్కరణ సభకు రమ్మన్నాడు. అనేక కారణాల వల్ల ఆ సభకు రాలేకపోయాను. మళ్ళీ రెండో పుస్తకానికి కూడా ముందమాట రాయించుకున్నాడు. ఆవిష్కరణ సభ కూడా రమ్మన్నాడు. ఒకసారి ముందమాట రాసిన తర్వాత మళ్ళీ ఆవిష్కరణ సభలో పాల్గొనక్కర్లేదు, పాల్గొకూడదు. కానీ ప్రమోద్ మీద అభిమానంతో, ప్రమోద్ను చాలా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా చిన్నబాబు, మా చిన్నమ్మ నల్గొండ పరిసరాల్లో చెర్లపల్లిలో వాళ్ళ ఇంటికి చాలా చిన్నప్పుడే నేను వెళ్ళి అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఒక కవిత్వ సాహిత్య వాతావరణం ఉంది. మా చిన్నబాబు ఆంధ్ర సంస్కృత పరిషత్లో పనిచేసేవారు. దేవుడిపల్లి రామరావు గారు, శ్రీ నారాయణ రెడ్డి గారితో చాలా సన్నిహితంగా ఉన్నవారు. ఆయనకు సాహిత్య వాసనలు ఉన్నాయి. అట్లాగే ప్రమోద్ కన్నా పెద్ద ప్రమోద్ అక్క మంజుల నాకన్నా 1-2 సంవత్సరాలు చిన్నది. కానీ బహుశా 15-16 ఏళ్ళ నుంచే కవిత్వం రాయడం ప్రారంభించింది. నేను, తను, మా ఇంకొక చిన్న వాళ్ళ ఇల్లు నల్గొండలో కావచ్చు, వెలుగోపాలరావు గారి ఇల్లు, అక్కడ ఈ కవిత్వ పోటీలు జరుపుకుంటూ ఉండేవాడు. ఇది మా 14-15-16 ఏళ్ళ సందర్భం. అప్పటికి ప్రమోద్ ఇంకా చాలా చిన్న పిల్లవాడు. కానీ ఆ తర్వాత ప్రమోద్ బహుశా మంజులను, నన్ను కూడా మించిపోయే సాహిత్య సృజన చేస్తూ ఉన్నారు. అందువల్ల ప్రమోద్ పట్ల ఆ అభిమానంతో, ఆ ప్రేమతో మాత్రమే ఇక్కడ నేను ఈ 4-5 నిమిషాలు మాట్లాడడానికి సిద్ధపడ్డా. హృదయపు చెంత మేలిని చింత, ఇది తాను ఖాయం చేసిన ఒక గొప్ప మాట అని నాకు అనిపిస్తుంది. ప్రతి హృదయపు చెంత ఒక మేలిని చింత ఉండాలి. చాలా హృదయాల మీద మనకు ఇప్పుడు చాలా మసకగా ఉన్నది, చాలా మబ్బుగా ఉన్నది. చుట్టూ వాతావరణం ఎంత కలుషితం చేయాలో అంత కలుషితం చేస్తున్నాయి మన హృదయాలు. మనకు లేవి, వాడు ఉండవలసినంత స్వచ్ఛంగా లేవు, ఉండవలసినంత శుభ్రంగా లేవు. ఈ ఉండవలసినంత శుభ్రంగా లేని హృదయాలను మళ్ళీ కలుపుకోవడం ఎట్లా, మళ్ళీ బాగు చేసుకోవడం ఎట్లా, మళ్ళీ ప్రక్షాళన చేయడం ఎట్లా, వీటిలో మేలిమి చింతలు నింపడం ఎట్లా, ఇది ఎవరైనా బుద్ధిజీవి చేయవలసిన పని. సాహిత్యకారులు, సృజనకర్తలు తప్పనిసరిగా ఆ పని కోరుకోవాలి. అన్అక్నాలెడ్జ్డ్ లెజిస్లేటర్స్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి మీకు అన్అక్నాలెడ్జ్డ్గా సమాజం ఆ బాధ్యత ఇచ్చింది. మీరు హృదయపు చెంతలో మేలిని చింతలను నింపగలరా? దీనికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒకే ఒక మార్గం ఉన్నదని నేను అన్నాను. కృష్ణశాస్త్రి గారు కన్నీటి సరువుల దొంతరలు అన్నారు. కరుణ కవిత్వానికి పాడు అన్నారు. నిజంగా కరుణ అనేది కవిత్వానికి ఒక పాడు. ఈ కరుణ రావడానికి కూడా అనేక మార్గాలు ఉండవచ్చు. ఒకనొక మార్గం వియోగం. ఈ వియోగం జీవితంలో చాలా సహజమైన అనేక ఉద్వేగాల్లో వియోగం ఒకటి. అది చాలా సాంద్రమైనది, చాలా దృఢమైనది, విస్తారమైనది. ఇది అనేక రకాలుగా ఏర్పడుతుంది. ప్రేమ ఎంత సహజంగా ఏర్పడుతుందో వియోగం అంత సహజంగా ఏర్పడుతుంది. ప్రేమ లేకుండా, స్నేహం లేకుండా, మానవ సంబంధం లేకుండా మనిషి ఎట్లా ఉండలేరు, వియోగం లేని మనిషి కూడా లేరు. తోబుట్టువుల వియోగం కావచ్చు, తల్లిదండ్రుల వియోగం కావచ్చు, స్నేహితుల వియోగం కావచ్చు. వియోగం అంటే మరణమే కానక్కర్లేదు, ఎడవా దూరం కావడం. ఇవాళ అనేక కారణాల వల్ల ఈ దూరాలు వస్తూ ఉన్నాయి. ప్రమోద్కి ఇటువంటి వియోగాలు ఇంకా చాలా ఆత్మీయమైనవి, చాలా సాంద్రమైనవి, చాలా ఆర్ద్రమైనవి 3 వియోగాలు వరుసగా కలిగాయి. ఒకటి శాలిని వియోగం నుంచి ఇంకా తాను పేరుకోలేదు. మొదటి పుస్తకం
వచ్చినప్పటికీ అవియోగంలో ఉన్నాడు. వియోగ గీతికలు అని ముందుమాట, వియోగ గేయాలు అని, వియోగ గాయాలు అని దానికి ముందుమాట రాశాను. ఆ వియోగం నుంచి ఏర్పడిన గాయాల నుంచి గేయాలు వెళ్ళాడు. అది వెళ్ళిపోయిన తర్వాత సరే చంద్రమోహన్ గారు ఆయన ఔదార్యం వల్ల విస్తారమైన పని దొరికింది, వ్యాపకం దొరికింది ప్రమోద్కి. నిజానికి ఈ వియోగం నుంచి బయటపడి ఉండవలసినంత పని దొరికింది. నెలకు 15 రోజులు దేశాలు తిరుగుతూ ఉంటే ఇంకా వియోగం ఉంటుందని అనుకో. కానీ ప్రమోద్ ఎంత మెత్తని వాడంటే 3 ఏళ్ళు 6 ఏళ్ళు అయిందైనా ఆ వియోగం వదలలేదు. మళ్ళీ 2వ పుస్తకంలో కూడా ఆ వియోగం కొనసాగుతూ ఉంది. నేను ముందు మాటలో 2-3 విషయాలు చెప్పాను. ఒకటి, దీన్ని కవిత్వ ప్రమాణాలతో కొలవగలమా? ఇది కవిత్వ పుస్తకం అనే మాట నిజమే, కానీ ఒక హృదయం లోపలి ఉద్వేగం అది కవిత్వంగా మారినప్పుడు, ఒక వియోగం కవిత్వంగా మారినప్పుడు, ఒక విషాద మనస్థితి కవిత్వంగా మారినప్పుడు, ఆ విషాద మనస్థితిలో దీనికి కవిత్వ లక్షణాలు ఉన్నాయి లేవు అని వింగడించడం, ఒక సాహిత్య విమర్శ, ఒక నిర్మమకారమైన సాహిత్య విమర్శ చేయకపోవడం ఉచితమైన పని కాదు. ఎందుకంటే అక్కడ ఈ కవిత్వం అవును కాదు అని చర్చకు ఆస్కారం లేదు. ఇది ఒక మనస్థితి, ఇది ఒక విషాదం, ఇది ఒక వియోగం. ఈ వియోగానికి ఎంత బలం ఉందో, ఎంత శక్తి ఉందో అదంతా ప్రవహించింది దాంట్లో. కనుక కవిత్వ చర్చ చేయనక్కర్లేదు, ఈ విషాద చర్చ చేయాలి. అయితే మరి కవిత్వంలో వచ్చినప్పుడు నీ వ్యక్తిగత విషాదాన్ని ప్రకటిస్తున్నావు, కానీ ఈ వ్యక్తిగత విషాదం ఎందుకు సమాజం పట్టించుకోవాలి? సమాజం ముందర పెడుతున్నావు కదా ఈ కవిత్వం అని. అప్పుడు నీ వియోగము, నీ విషాదము, నీ వేదన ఆ పఠితలలో, చదువులలో పలకగలగాలి, పలికించగలగాలి. పలికించినప్పుడు మాత్రమే అది కవిత్వం అవుతుంది. పలికించినప్పుడు మాత్రమే అది వాడు వడ కృష్ణశాస్త్రిని ఇప్పటి 100 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు చదివి కన్నీటి సర్వదొంతడు ఇప్పుడు యాకో ఉటంకించాడు. నేను అనంత శోక భీకరతి మీద లోకైకపతిని, నాకు నిశ్వాసభావ వృంతాలు గలవు, కన్నీటి సర్వదొంతరులు గలవు. ఇది ఎందుకు చదువుకుంటున్నాం? ఇవాళకి ఎందుకు ఆ ఉద్వేగంలో మనం కూడా భాగమవుతున్నాం? తన ఉద్వేగాన్ని, తన ఊర్వశిని, తన కృష్ణపక్షాన్ని మనలో కూడా పలికించగలిగాడు కాబట్టి, తన శాలిని వియోగాన్ని లేదా తన తల్లి వియోగాన్ని లేదా మంజుల వియోగాన్ని మనలో పలికించగలుగుతున్నారు ఆ సమాజానికి ఇచ్చినప్పుడు. అక్కడ కవిత్వ చర్చ వస్తుంది. అది పలికించగలిగిన సందర్భాలు ఉన్నాయి. తమ్ముడు కాబట్టి చదువు కొద్దీ నేను పలికించలేని సందర్భాలు కూడా ఉన్నాయి అని కూడా చెప్తున్నాను. అది ఒక కవికి అధ్యయనం ద్వారా, సాధన ద్వారా, పరిశ్రమ ద్వారా, ఆదాన ప్రదానాల ద్వారా కావాల్సిందే తప్ప అదేమీ సహజంగా వచ్చేది కాదు. పూర్వ కవి ప్రయోగాలు తెలుసుకోవాలి, అధ్యయనం చేయాలి, పరిశ్రమ చేయాలి, సామాజిక సంబంధాలు నిత్యము నిర్వహించాలి. అనేకం మీరు చేస్తూ ఉన్నారు, అయినా ఇంకా చేయవలసి ఉంది అని కూడా ముందు మాటలో చెప్తున్నాను. బహుశా నా సమయం గడిచింది. 2-3 కవితలు చదివించాలనుకున్నాను. ఎందుకంటే చాలా ఆర్ద్రమైన ఉద్వేగాలు అవి ఎవరికి వాళ్ళని చదువుకున్నప్పుడు మన కంట తడి కావడమే ఆ కవితలకు నికషోపలం అంటారు. ఆ కవితల సార్థక అది ఉంది. అటువంటి కవితలు 2-3 చదవాలనుకున్నాను. అంత సమయం కూడా లేదు. 3 వేరు కవితల్లో నుంచి అనుకుంటాను. 3 భాగాలు ఇక్కడ కవర్ మీద వేశాడు. అవి మాత్రం చదివి ముగిస్తాను. అప్పటికే బహుశా 10 నిమిషాలు దాటుంటాను. మనసు కిటికీ తెరిచాం, జ్ఞాపకాలు వచ్చి చుట్టూ చేరాయి. ఇది ఒక్క కవి అనుభవం కాదు, బహుశా ప్రతి ఒక్కరి అనుభవం. మనసు కిటికీ తెరిచాం, జ్ఞాపకాలు వచ్చి చుట్టూ చేరాయి. అప్పటి ఆ రోజుల్లోకి సుడిగాలి ప్రయాణం చేసి వచ్చి ఇప్పటి ఈ పూటకి సరిపడా అనుభూతిని పొందారు. చాలా ప్రతి ఒక్కరిలోనూ పలకగలిగిన ఉద్వేగం. హృదయం ద్రవించింది, మస్తిష్కం చేతనమైంది, సొంతం చేసుకున్న పదం కవిత్వ రూపం దాల్చింది. ఆ కవిత్వమే నన్ను బతికిస్తుంది. అనుభవాలన్నీ వ్యర్థమయ్యాయి, వెలుగు మనసు చీకట్లో తచ్చాడింది. 2 అడుగులకు
ఆక్షేపణలు అడ్డుపడుతున్నాయి. మైకమైన ప్రపంచం మబ్బు పొరల్లో దాచుకుంది. ఒక మేలిమి చింత హృదయం చెంత కొట్టుకుంటుంది. ఈ మేలిమి చింతను, ఈ వ్యక్తిగత వేదనను సమాజానికి విస్తరించాలి. వ్యక్తిగత వేదన మంచిదే, సహజమే. అది అటువంటి కరుణ మనిషిలో తల్లి ఆడిపోకుండా కాపాడుతుంది. తప్పనిసరిగా అది ఉండవలసింది. అది ఎప్పుడు వదిలిపెట్టకూడదు, కోరుకోకూడదు. కానీ దానితో పాటే ఈ వ్యక్తిగత వేదన అనేది చుట్టూరా ఉన్న సామాజిక వేదనలో భాగమే అని గుర్తించాలి. వ్యక్తిగత వేదనను పోగొట్టుకునే మార్గం సామాజిక వేదనను పోగొట్టే మార్గంలోనే ఉంది అని గుర్తించాలి అని చెప్తూ, ప్రమోద్కి ఎప్పటిలాగానే విస్తారమైన ప్రేమతో ఇంకా మంచి కవిత్వం రాయాలని, ఇంకా దీనిలో ఎవరైనా చూపగల రూపాలు పరిహరించుకొని మెరుగైన మేలిని చింతగల కవిగా రూపొందాలని ఆశీర్వదిస్తున్నాను. అంటే దానికి చేయవలసిన పనులు కవిత్వం ద్వారా ఇంకో అనేక మార్గాల ద్వారా చేయాలి. అది అక్కడే వ్యక్తిగత వేదన కూడా పరిహరించబడుతుంది అని వేణుగోపాలన్న చెప్పిన మాటలు ప్రతి కవికి శిరోధాన్యం. ఇప్పుడు కందుకూరు అంజయ్య గారు కరీంనగర్ మిత్రుడు దూరం నుంచి వచ్చాడు. పొద్దున 5కి బయలుదేరారు. మీరు మాట్లాడండి. సభాధ్యక్షుడు మిత్రుడు యాదవ్ ఈరోజు నేను చింత కవిత సంపుట రచయిత యువ మిత్రుడు అవంత ప్రమోద్ కుమార్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ నమస్కారం. ప్రమోద్ గారు నాకు నా జగలిక పుస్తకంతో పరిచయం. మిత్రుడు IIPR డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కన్నగంటి వెంకటరమణ, ఆయన నేను వరంగల్లో కలిసి పనిచేయడం, ఆయన నాకు మిత్రుడు అవ్వడం, ఆయన పుస్తకాన్ని పంపించినప్పుడు ప్రమోద్ కూడా ఒక పుస్తకం పంపించమని ఆయన రికమెండ్ చేశారు. అట్లా ప్రమోద్కు నాకు స్నేహం ఏర్పడింది. ఆయన యువకుడు, నేను 65లో ఉన్నా, కానీ నా పుస్తకానికి వ్యాసం రాశాను. ఇంకా స్నేహం బాగా బలపడ్డాయి. అయితే ఈ పుస్తకం నాకు పంపించి ఇది ఎట్లా వచ్చింది సార్ అని అడిగితే, ఈ పుస్తకానికి దృష్టి బాగా వచ్చింది అని చెప్పాను. అంత బాగుంది, ఆకర్షణీయంగా ఉంది అని చెప్పాను. సరే, ఇందాక అందరూ మాట్లాడిన దానికంటే ముఖ్యంగా తను ఎప్పటికీ సంశయం ఆయనకు, నేను రాసింది కవిత్వం అవుతుందా కాదా. చాలాసార్లు నాతో ఏమో రాసిన సార్ అది కవిత్వం అవుతుందా లేదా అనేది ఆయన చాలాసార్లు చెప్తుంటారు, మాట్లాడుతున్నప్పుడు. కరీంనగర్ ఆయన డ్యూటీ మీద వచ్చినప్పుడు కూడా ఆయన మేము జనరల్గా కలుసుకుంటాం. అయితే ఆయనకు ఒక వీరరాయిగా మనం చెప్పుకోవచ్చు. కవిత్వం అనేది ఆయనకు వృత్తి కాదు, ప్రవృత్తి. సాహిత్యకారునిగా పెద్దగా ఎదిగి నేనేదో రాజ్యాలు లేదనే ఆలోచన ఆయనకు ఉన్నట్టు లేదు, అది లేదు. మరి ఏంటి అంటే ఆయనకు కవిత్వం అనేది ఒక ఓదార్పు, సాంత్వనం. ఆ ఓదార్పు కోసమే కలం బట్టి కవిత్వం రాస్తున్నాడు. అది 42వ ఏట చనిపోయిన ఆయనను విడిపోయిన సహచరి మీద మమకారంతో మొదటి పుస్తకం వచ్చింది. ఆయన జ్ఞాపకాలు, చెరిగిపోని జ్ఞాపకాలను
స్మరిస్తూ మొదటి పుస్తకం వచ్చింది. తర్వాత ఇప్పుడు మేలు చింత రెండవ పుస్తకం, మంచి స్నేహశీలి. ఇట్లా అయస్కాంతం అతుక్కుపోయినట్టు అతుక్కుపోతాడు, అల్లుకుపోతాడు. ఈయన కవిత్వం లోపల కవిత్వం అవునా కాదా అని చెప్పడానికి ఒక గీడరాయి లాంటి ఒక పోయం చదువుతాను. అమృత గడి అని. వాస్తవానికి ఇది స్త్రీ పురుషుల కలయికలకు సంబంధించి దీన్ని ఎత్తుకోవడమే పెద్దవాళ్ళు ఉన్నారు, సుంకిరెడ్డి కానీ ఇంకా వేణుగోపాల్ పెద్దవాళ్ళు ఉన్నారు. దీన్ని ఎత్తుకోవడమే, కవితను ఎత్తుకోవడమే ఎట్లా ఎత్తుకుంటారు అంటే ఒక చేయి తిరిగిన కవి ఎట్లాంటి కవిత రాస్తారో అట్లా పాల సముద్రం పాలకుపై కురులు అందంగా పరుచుకున్నాయి, మూసుకున్న కళ్ళు సన్నని గీతల ముఖానికి దిద్దినట్టున్నాయి. వాస్తవానికి మనం చూసినప్పుడు ఆ ముకులిత నేత్రాలని అవి గీత గీసినట్టే ఉంటాయి, ముకులిత నేత్రాలు. అట్లా చెప్తూ చివరికి ఏమంటాడంటే, నేనంతా చదవను, సమయాభావం కూడా ఉన్నది కాబట్టి, 4 పెదవుల ఆరాటాలు పోరాటాలు అయ్యాయి, దేహాల కింద నలిగిపోతున్న పుష్ప విలాపాలు, మహాపాటి యుద్ధంలో ఇంగిలి పడిన దేహాలు, నక్షత్రాల జత చేరిన ఆనందాలు, నక్షత్రాల జత చేరిన ఆనందాలు, తొలికోడి కూసింది ఊపిరి పీల్చుకున్న తనువులు మరో యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఇది నేను అనుకుంటా ఎంత చేయి తిరిగిన రచయిత అయినా కవి అయినా ఇంతకంటే బాగా రాస్తారు అని నేను అనుకోవట్లేదు. ఆయన కవిత్వంలో ఈ అత్యాధునిక కవిత్వం అని ఎలా చెప్తున్నాడు. అత్యాధునిక కవిత్వంలో కూడా సరళత ఉంటుంది, తర్వాత వైయక్తికత ఎక్కువగా ఉంటుంది, ఆబ్జెక్టివిటీ. దీని మీద అదే ఉంది, సరళత ఉంది, ఆబ్జెక్టివిటీ ఉంది. పర్సోనిఫికేషన్, ఒక క్లాసిఫికేషన్ మనం చెప్తాం కవిత్వంలో కూడా, పర్సోనిఫికేషన్ అనేది కూడా ఎక్కువగా ఉంది. నేను ఎక్కువ రోజుల్లోకి దీంట్లో ఇంకా ఎక్కువనే మాట్లాడా. ఇది నా దృష్టిలో ఒక అద్భుతమైన కవి. కొత్త తాజాతనం ఉన్న వ్యక్తీకరణలు ఉన్నాయి దీంట్లో, కొత్త వ్యక్తీకరణ. అంటే ఇదివరకు నలుగైన వ్యక్తీకరణలు దీంట్లో చాలా కనబడతాయి. ఈ సందర్భంగా నేను కవిని ప్రమోద్ గారిని మనసారా అభినందిస్తూ అవకాశం ఇచ్చిన సోదరునికి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ముచ్చటేస్తుంది. సమయం మించిపోకుండా మాట్లాడితే ఎవరైనా ఆ సమయంలో చెప్పవలసిన అంశాలు చెబితే చాలా బాగుంటుంది. అంజన్న బ్రహ్మాండంగా మాట్లాడారు, మీకు ఇచ్చిన సమయంలో థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ప్రమోద్ గురించి, ఆయన వియోగముకు సంబంధించిన మాట్లాడుతున్నాం. ఆయన ఒక 15 రోజులు అటు ఇటు పర్యటించే ఒక మనిషిగా చూసి మాట్లాడుతున్నాం. ఆయనలో ఇంకో కోణం ఉంది, ఆయన జర్నలిస్ట్ కూడా, పాతకాపు. ఆ జర్నలిస్టుగా కూడా కోళ్ళంత మంది మిత్రులు సంపాదించుకున్నాడు. ఆ 40 ఏళ్ళ 30 ఏళ్ళ క్రితం అనుకుంటే జర్నలిస్టుగా కొన్నాళ్ళు పనిచేశాడు. ఇప్పుడంటే మెడికల్ హడావుడిగా ఉన్నాడు, కానీ అతను ఒక జర్నలిస్టు. ఆ జర్నలిస్టు రంగం నుంచి పట్టుకున్న అనేక ఒక మిత్రుడు కాసుకుంటారు మాట్లాడాల్సింది కూర్చున్నారు. వేదిక ముందు మిత్రులకి నేను అసలు స్పీకర్ని కాదు యాభం గారిని అంటున్నాడు, కానీ అసలు ఇట్లా సభల్లో మాట్లాడడం కూడా నాకు ఇష్టం ఉండదు. అయితే ఆ సభల్లో మాట్లాడడం ఇష్టం లేకపోవడం వల్లనే గుండె తప్పుల్లో ఆరోగ్యం సభకు నేను మిస్ అయ్యాను. అంటే అపరాధ భావన, గుండె తప్పుల్లో ఆరోగ్యం
సభలో నేను ఉండాల్సింది, నేను హాజరు కాలేదు. ఆ అపరాధ భావం ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉన్నది. ఈ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా అపరాధ భావం తొలగిపోయింది. ముఖ్యంగా ప్రమోద్ నాకు చాలా దగ్గరవాడు. అంటే నేను ఉదయం సిటీ స్పెషల్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నప్పుడు ఒక దాదాపు 50-60 మంది ఏరియా రిపోర్టర్లు ఉండేవారు. అందులో ప్రమోద్ ఒకడు. అయితే ఈ 50-60 మందిలో ఒక మేలిమి గ్యాంగ్ ఉండేది. మేలిమి గ్యాంగ్ ఒక 10 మంది ఉండేవారు. పండవిరాజు, హరిప్రసాద్, మాధవ్, జగన్మోహన్ రెడ్డి, హరిప్రసాద్, ఇట్లా ఒక 10 మంది ఉండేవారు. వీళ్ళంతా చాలా మంది ఇప్పుడు ఇన్పుట్ ఎడిటర్స్ గాను అవుట్పుట్ ఎడిటర్స్ గాను పనిచేస్తున్నారు. కానీ ప్రమోద్ మాత్రం ఫీల్డ్ మారాడు. అంటే జర్నలిజం కంటిన్యూ కాకుండా వేరే ఫీల్డ్కి వచ్చాడు. అంటే నేను ఒక రకంగా ప్రమోద్ మంచి పని చేశాడనే అంటుంటారు. మిగతా వాళ్ళందరూ ఎప్పటికప్పుడు అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అటువంటి మేలిమి గ్యాంగ్లో వాక్యాన్ని సరళంగా వాక్యాన్ని సుందరంగా అందంగా అర్థమయ్యేటట్టుగా రాయగలిగే వాళ్ళు ప్రమోద్ ఒకరు. అయితే రాత ఎప్పుడైతే ఫీల్డ్ మారాడో రాత పని లేదు ప్రమోద్కి అనుకున్నాం. కానీ అతను కవితంలోకి వచ్చి పడ్డాడు. కవిత్వం ఏ రకంగా వచ్చి పెట్టాడు, ఎందుకు వచ్చాడు, వియోగం వల్ల వచ్చాడు, ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి సరళమైన కవిత్వాన్ని సాంద్రమైన కవిత్వాన్ని సరళంగా అందించడం చాలా కష్టము. అటువంటి కవిత్వాన్ని ప్రమోద్ అందిస్తున్నాడు. ఈ పుస్తకాన్ని మొత్తంగా నేను ఒకసారి చదవలేదు, కానీ ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నప్పుడు చదువుతూ వస్తాను. తప్పకుండా ప్రమోద్ కవిత్వాన్ని నేను ఫేస్బుక్ లో చదువుతూ ఉంటాను. ఎందుకంటే నాకు చాలా దగ్గర వాడు. ఎట్లా రాస్తున్నాడు, ఏం రాస్తున్నాడు, కొన్ని పరిచితాలు చాలా అందంగానూ ఉంటాయి. అట్లా ప్రమోద్ని నేను గమనిస్తూనే ఉన్నాను, అనుసరిస్తూనే ఉన్నాను. అట్లా ప్రమోద్ రెండో పుస్తకాన్ని కూడా తేవడం నాకు ఆనందంగా ఉంది. అంటే ఈ 10 మందిలో దాదాపుగా చాలా మంది నన్ను కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఎప్పటికప్పుడు టచ్లో ఉంటుంటారు. అట్లా ప్రమోద్ ఈ జర్నలిజం మిత్రుడు నేను వదిలేదు. వాళ్ళతో ఉంటున్నాడు, మాతో ఉంటున్నాడు. అట్లా కవిత్వంతో ప్రయాణం చేస్తున్నాడు. ఒకవైపు తన వృత్తిని నిర్వహిస్తూనే కవిత్వంతో ప్రయాణం చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. నేను ఈ మేలిమి చింత అనేది పాజిటివ్ థాట్ ప్రాసెస్ అనుకుంటున్నాను. పాజిటివ్ విచారధార ఏదైతే ఉన్నారో విచారధార, ఆ పాజిటివ్ థాట్ ప్రాసెస్ నుంచి తర్వాత కవిత్వంలో చాలా ఇంకా ముందుకెళ్తారు నేను ప్రమోద్ అని భావిస్తున్నాను. ఈ కవిత్వ పుస్తకము తెచ్చిన ప్రమోద్ను అభినందిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. నేను ప్రమోద్ అంటే మా అబ్బాయి, మా ఇంట్లో పిల్లవాడు. మా నాన్నగారు నాకు గుర్తులేదు. చెన్నపల్లి మా అమ్మగారి మా ఊరు, 10 ఇల్లు మా పక్క ఇల్లే. నా నాన్నగారు గారి, భవాని గారి, వీళ్ళంతా మొత్తం కూడా నాకు కుటుంబ సభ్యులు. వాళ్ళంతా టీచర్లే కనుక నేను టీచర్. అందుకోసం మరీ దగ్గర నేను వాళ్ళ సెంటర్లో పనిచేసేవాడిని, లెక్కరావు గారికి. మొన్నదే ఇంకా మరీ దగ్గర కాకుండా నా అబ్బాయికి ఆయన క్లాస్మేట్. మరి వాళ్ళిద్దరు కలిసి మెడికల్లో మిగతా దాంట్లో అంతా కలిసి ఉన్నారు కనుక నేను వేరుగా వాళ్ళ చెప్పాల్సిన అవసరం లేదు. చదివిగా అన్నప్పుడు నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. నేను తర్వాత వేణుగోపాల్ నేను ఏకీభవిస్తూ ఉంటాను. నేను అప్పుడప్పుడు మరి దాంట్లో రాసిన దాంట్లో కూడా నేను ఏకీభవిస్తాను మాట్లాడతాను. సరే, ఏదైనా కవిత్వము అనేటప్పుడు నేనేం కవిని కాదు, కాకపోతే సాహిత్య అభిమానిని మాత్రమే. అయినా కొంత కవిత అలవాటు ఉంది కనుక చూశాను. గుడ్డకప్పుడు చదివాను, ఇది చదివాను, మొత్తం చూశాను. కానీ సాహిత్య అభిమాని కంటే సాహిత్యంలో ఎంతైతే కృషి చేయాలో ఆ కృషి ఆవేదన రూపంలో చెప్పండి అనేది నాకు అభిప్రాయం. అది ఆవేదనే తప్ప మరొకటి కాదు. ఆ ఆవేదనను ఎట్లా మలుచుకోవాలనే దాన్ని మీరందరూ చెప్పుకుంటే కృష్ణశాస్త్రి గారికి పోలికలు అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు అభ్యుదయ కవిత్వంలో ఆయన చెప్పేటువంటి దాంట్లో ప్రధానంగా ఆయన చెప్పిన విషయాల్లో చాలా బాగా ఉంది. ప్రతి కవిత్వాన్ని కూడా మనం లోతుగా పరిశీలించినప్పుడు మాత్రమే నాకు అర్థమైంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే అర్థమైంది. లేకపోతే అలవోకగా చదివితే అలవోకగానే ఉంటుంది తప్ప మరొకటి కాదు. అందువల్ల షాయిని ఎక్కడ కూడా
అది ప్రధానంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి విషాదం అనే దాంట్లో ఆయనకు రోజు ఏదో ఒక దెబ్బ జరుగుతూనే ఉంది. ఇంకా అర్థపోవడం వల్ల మరి కొంత ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ సహజమైనటువంటి దాంట్లో నుంచి ఎప్పుడైనా ఒక కవిగా ఎదగాలన్నా, ఒక కవిగా దృష్టిలో ఉండాలన్నా ఆవేదన అనేది అవసరం. ఆవేదన అనేది ఏ వైపు నుంచి ఆలోచిస్తున్నాం అనేది కూడా మనకు ఆలోచన. ఇప్పుడు ఆయన భార్య గురించి ఆలోచిస్తారు, సమాజం గురించి ఆలోచిస్తారు. సమాజం గురించి ఆలోచించినప్పుడు సమాజం గురించి వచ్చేటువంటి ఆలోచన వేరే విధంగా ఉంటుంది. అందుకోసం ఆలోచన విధానాన్ని ఎప్పుడూ ఒకే వైపు కాకుండా మరోవైపు కూడా వచ్చినప్పుడు అది ఎట్లుంటుంది అనేది కూడా కవిగా మనం ఆలోచిస్తే బాగుంటుంది అనేది నాకు నా అభిప్రాయం. దీంట్లో 2-3 అంశాలు, 2 అమృత కన్యలు మిత్రులు కూడా దాన్ని చూశారు, చాలా బాగుందని. అది అందరంత ఎత్తుగా రాశాడు. మనం ఇందువల్ల కూడా ఆలోచించే స్థితిలో లేని పరిస్థితిలో కూడా ఉందని. తర్వాత ప్రేమ గురించి ఒకటి రాశాడు, అది కూడా బాగుంది. అందువల్ల ఇట్లా చూసినప్పుడు ప్రతి కవిత్వంలో ఏదో ఒక లోతైనటువంటి అభిప్రాయం కనబడుతూ ఉంటుంది. వరకు దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్తూనే నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఎక్కువ టైం లేదు కానీ. ఎందుకంటే నేను మన వేణుగోపాల్ గారు చెప్పిన తర్వాత ఖచ్చితంగా నేను సభలుగా నేను ధర్మం వినిపిస్తాను. ప్రత్యేక మానసిక స్థితి అలాగే ఎల్లకాలము ఉండకపోవడము, ఆ స్థితి నుంచి బయటపడడానికి ప్రయత్నించకపోవడము మంచిది కాదు. తప్పనిసరి అవసరం. ఎందుకంటే ఇది రాసిన మాట తను ఎప్పుడు కూడా దాన్ని వల్లిస్తూ ఉండాలి. వల్లించినప్పుడు మాత్రమే మనం మారడానికి అవకాశం వస్తుంది అనేది స్పష్టం. ఇంకోటి, విలువ కవిత్వాన్ని అధిగమించి వ్యక్తిగా, కవిగా, సామాన్యుడిగా ప్రమోదు ఎదగాలని కోరుకుంటూ విడిగినంత గుండెలో నీ ప్రేమ ఆకాశమంత కవిత్వాన్ని నింపింది అనడం ఎంత సహజమో, ఎంత నిజమో, ఎంత బాగుందో సముద్రమంత సమాజాన్ని పిలిచినంత కవిత్వంగా సాధించడము అంతే విధమని అంతకన్నా ఎక్కువ నేను బాగుంటుంది చెప్పడని అన్నాడు. కానీ ఈ మాట నేను ఎప్పుడూ కూడా నేను చదివినప్పటికీ కూడా నేను దాన్ని ఎప్పుడు ఉపయోగించుకొని అండర్లైన్ చేస్తున్నాను. అందువల్ల ఈ భావాన్ని నేను పోయినసారి గుండె చప్పుడు సందర్భంలో కూడా నేను ఇదే మాట చెప్పాను. సమాజం గురించి చదవమని చెప్పాను, అధ్యయనం చేయమని చెప్పాను. తప్పనిసరిగా ఇది పాఠకులుగా కవిగా ఎదగాలంటే కూడా ఖచ్చితంగా సమాజాన్ని చదివిన వాడు మాత్రమే నిలబడగలిగేట్లు నిలబడలేదనేది మనం స్పష్టంగా గమనిస్తూ ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ మరి దీన్ని ఆచరణలో పెట్టాలని ఆశిస్తూ నేను ముగిస్తూ ధన్యవాదాలు. మెరుగైన కవిత్వం రాసే దిశగా ప్రమోద్ ప్రయాణం సాగిస్తారని నమ్మకం ఉంది. ఇప్పుడు కరీంనగర్ నుంచి వచ్చిన గాజోజు నాగభూషణం గారు. నమస్కారం. మా కవికుల పెద్దన్న యాకుబాలకి, మా సుందరికి, వైన్ సార్కి, పెద్దలందరికీ, సభలో ఉన్న ఆనందసారన్నకి, ఎగ్జిబిషన్ వెళ్ళినట్టున్నారు. ఇంత అందరికి తాను మర్యాదపూర్వకంగా ఒకసారి నమస్కారం పెట్టుకొని సమయం బాగా పాటించాలి కాబట్టి. అయితే ప్రమోద్కి ముందుగా ఈ 2వ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అభినందనలు. ఎన్నో గెలిచి తిని, ఎన్నో ఓడి తిని, గాయాలెన్నో బ్రతుకున మోసి తిని, ఎన్నో గెలిచి తిని, ఎన్నో ఓడి తిని, గెలిచిన వేళలనై ఎగిసి తిని, ఓడిన వేళ నురగై విరిగి తిని, కదలిని మాత్రం కాలేకపోయి తిని, ఎన్నో గెలిచి తిని, ఎన్నో ఓడి తిని. ఇది ప్రముఖ కవి అతిథుల రామమోహన్ రాసిన గజల్. ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం చేశానంటే, ప్రమోద్ రాసిన కవిత్వం అంతా చదివిన తర్వాత నిజానికి జీవితం అంటే గెలిపోవడంలో ప్రవహింత వినోద విషాద విహార ఇవన్నీ ఒక ఇదందరికీ కలబోతారు. ఆ వియోగం నుంచి, ఆ విషాదం నుంచి వినోదం
కరువయి అంటే ఇంకా వేరే చోట్ల వేరే వేరే సందర్భాల్లో కూతురుతో కానీ ఉద్యోగంలో కానీ మిత్రులతో కానీ గడిపే క్షణాలు కొన్ని ఉంటే ఉండవచ్చు, కానీ మనసు నిండా అవిభాజ్యంగా ఉన్నటువంటి జీవిత సందర్భాల్లో భాగస్వాముల్లో ఒక 3 బంధాలని తను అత్యంత ప్రభావితం చేసినటువంటి 3 బంధాలని దూరం చేసుకున్నాక ఒక మనిషి ఎట్లా ఉంటారో అనేది గమనించాలంటే ప్రమోద్ కవిత్వం చదువుకున్నట్టు అర్థమవుతుంది. నిజానికి ఒక కవి ఒక భావనమయ ప్రపంచంలో ఉంటాడు. అది భక్తియ, ప్రేమన, విషాదమా, ఆ వేరు వేరు పర్స్పెక్టివ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు 32,000 పదకీర్తనలు రాసింది అన్నమయ్య అంటే భక్తిలో మునిగిపోయినాయి. ఆయన అర్థం ఇంకోటి రాయలేదు 32,000 ఆ కీర్తన రాయాలంటే మామూలు విషయం కాదు. అట్లాగే ఉమర్ ఖయ్యాం నుంచి మొదలుకుంటే అనేక మంది ప్రేమ గురించి రాష్ట్రం వాళ్ళు గజల్స్ రూపాయలు రాష్ట్రం అంతా ఉన్నదంతా ప్రేమ తత్వమే. ఇప్పుడు ప్రమోద్ దాంట్లో ఉన్న ఒక వియోగ విషాదాల సారంగా ఈ కవిత్వం అంతా ఉంది. నిజానికి విమోచ చాలా ప్రేమమయ హృదయం కలిగినవాడు. మా కరీంనగర్కి వస్తే ఎప్పుడైనా నన్ను అంజనను దేవేంద్రను కలవకుండా వెళ్ళరు. సాధారణంగా సమయం అడుగుతారు, ఉంది అంటే ఖచ్చితంగా కలుసుకోవడం. కరీంనగర్కు ఏ వ్యక్తులు వచ్చినా కూడా హైదరాబాద్ నుంచి కానీ ఆ తర్వాత మిగతా ప్రాంతాల నుంచి కవిమిత్రులు ఎవరు వచ్చినా కూడాను మేము నిజంగా మా హృదయ ద్వారాలు తెరిచి వాళ్ళకి స్వాగతిస్తాం. గొప్పతనం చెప్పుకోవడం కాదు. అందులో మా యాకూబ్ అన్న ఉన్నారు, సుంకరెడ్డి అన్న ఉన్నారు, గోరెడ్డి అన్న ఉన్నారు, అందిస్ అన్న ఉన్నారు, జూలూరు అన్న ఉన్నారు. ఎవరు వచ్చినా కూడా ఏంటంటే అది మా ఆనవాయితీ. అట్లా సభానంతర సభలు, అందులో మాటలు పాటలు అన్ని కలగలిసి ఆ రాత్రులన్నీ రాగరంజితం అవుతాయి. అట్లా మేము చాలా సార్లు మిత్రులు కలిసి పాటలు పాడుకోవడం మాట్లాడుకుంటే ఈ సభకు రమ్మన్న నాకు డిమాండ్ పెట్టింది. ఏమని, సార్ మీరు ఏం మాట్లాడినా సరే మాట్లాడుకోకుండా ఎన్నో 100 సభల్లో మాట్లాడి నాకు తెలుసు, కానీ మీరు పాట పాడాలి అంటారు. సరే పాట పాడాలంటే ఇంత మంచి సభలో ఏ ఘంటాలు పాడిందో, ఏ బాలసుబ్రహ్మణ్యం పాడిందో, ఉద్యమ సందర్భంలో నేను అనేక 100 పాటలు పాడాను, రాశాను, సీడీలు వెలువరించాను, అదే విషయం. ఈ సభలో పాట పాడాలి, ఏం చేయాలి చాలా ఆలోచించాను. ఒక కొత్త ప్రయోగం చేసిన యాకూబ్ అన్న. ఆ చేయడానికి మూలం దానికి ఏంటంటే స్ఫూర్తి ప్రమోద్ కవిత్వమే. ప్రమోద్ కవిత్వం నిండా ప్రతి వాక్యంలోనూ ఒక లయం ఉంటుంది. మీరు గమనించండి చదివితే. ఒక నామమయమైనటువంటి ఒక ఆలంకారిక దానిలో ఉంటుంది. ఆ పదాలన్నీ వాక్యాలన్నీ మొత్తం పుస్తకం నిండా చూసినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, పాట పాడడం ఏం చేయాలి. అచ్చంగా ఆయన వాక్యాలని ఒక్క పదం కూడా మార్చకుండా ఒక పాటగా రాసి తీసుకొచ్చిన. నా సమయం పెంచకుండా పాడడం. ఇది మీకోసమే తయారు చేసిన పాట. కలలు కన్నమల ప్రేమ కావ్యం జలపాతాలని ప్రవహిస్తుంది. మబ్బు కమ్మిన ఆకాశం పట్ట పగలే చుక్కలు చూపిస్తుంది. పగలుకు గ్రహణం పట్టింది, కలలోనే కాలం గడిచిపోతుంది. కలలు కన్నమల ప్రేమ కావ్యం జలపాతాలై ప్రవహిస్తుంది. శ్వాసలన్నీ ఆవిరులై కళ్ళను కప్పేస్తాయి. మూసుకున్న కళ్ళల్లో కాంతి క్షణంలో మాయమవుతుంది. ఒక నిశ్శబ్దం ఒంటరి విడిపోని గుర్తుగా మిగులుతుంది. కలలు కన్న మన ప్రేమ కావ్యం జలపాతాలై ప్రవహిస్తుంది. ప్రకృతి పరిమళించింది గాలి తుమ్మెద జ్ఞాపకమై. ఈ రోజెందుకు దిగులు పరమటికి వాలిపోతుంది. హృదయం ధరించింది, హృదయం ధరించింది, కవిత్వ రూపం దాల్చింది. కలలు కన్న మన ప్రేమ కావ్యం జలపాతాలై ప్రవహిస్తుంది. మనసుకు గాయమయ్యింది, తనువు
అవుతుంది. కలలు కన్న మన ప్రేమ కావ్యం జలపాతాలై ప్రవహిస్తుంది. గుండె చెరసాలలో సంతోషం బందీ అయ్యింది. ఊహల రెక్కలు తెగి సముద్రపు ఓరులో కలిసిపోయాయి. విరహానికి విధి విధానాలు రూపొందించక విఫలమయ్యింది. కలలు కన్న మన ప్రేమ కావ్యం జలపాతాలై ప్రవహిస్తుంది. మనసు కిటికీని తెరిచాను, ఉలికిపడి రాత్రి నిద్ర లేచింది. జ్ఞాపకాలొచ్చి చేరాయి, నా చెక్కిలిపై ఘనీభవించాయి. మైకమైన నా ప్రపంచం మబ్బు కొరల్లో దాచుకుంది. కలలు కన్న మన ప్రేమ కావ్యం జలపాతాలై ప్రవహిస్తుంది. నా పాటకు పల్లవి చరణం నువ్వే, నా ఊపిరి నువ్వే. నా పాటకు పల్లవి చరణం నువ్వే, నా ఊపిరి నువ్వే. నువ్వు నేను ఒకే ఆత్మ, అమరం మన ప్రేమ. అందనంత దూరంలో ఉన్నా బతుకు కోరులో ఈ ఊపిరెందుకో బతకాలనుకుంటుంది. తన జీవన సహచరిని జ్ఞాపకం చేసుకున్న వాక్యాలుగా ఇక్కడ ముగించారు ఈ పాటని. ఇందులో ప్రతి వాక్యం కూడా ఒక అక్షరం కూడా మార్చకుండా ఆ వాక్యాలనే పాటగా జత చేస్తే భావం ఎక్కడ జరగలేదు. దాంట్లో ఉండే ఒక సమన్వయం కూడా కుదురుతుంది. కాబట్టి కవిత్వం అంతా కూడా ప్రమోద్ది ఒక నాటమయంగా లయాత్మకంగా చాలా బాగా గేయ రూపాన్ని సంతరించుకోండి కవిత్వంగా భావిస్తూ ధన్యవాదాలు. హలో, బాగుందన్నా. కవిత్వంలోని కవిత్వ పాఠాలను తీసుకొని వాటికి మీదైన గొంతుతో పాడి వినిపించడం బాగుంది. ఇప్పుడు అన్న వేదాంత సూరి గారు మాట్లాడారు. శారీరకంగా ఇక్కడ కలిసింది తప్ప మానసికంగా అందరూ కలిసినే ఉన్నాను. ప్రతిరోజు 10 నిమిషాలు పైగా అరగంట వేణుగోపాల్ గారి వీడియో చూడకుండా ఉండే నేను కవి సంఘంలో పాల్గొనకుండా ఉండే నేను కిడ్నీ సెంటర్ ఆ దగ్గర ప్రమోద్ చెప్తూనే ఉంటాడు, ప్రమోద్ మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన రాహుల్ గాంధీ విషయంగా ప్రయాణం చేసేవాడు ప్రమోద్ అలా చేస్తూనే ఉంటాడు. రాజమండ్రి ఒక కార్మికులు తిరుగుతూనే ఉంటాడు, రాస్తూనే ఉంటాడు. రాకుండా ఆయన ఒక జర్నలిస్ట్ ఉన్నాడు కాబట్టి మంచి వార్తా కథనాలు రాస్తుంటాడు. ఆ సంఘటనలు కూడా కవిత్వంతో పాటు సంఘటనలు కూడా ఒక పుస్తకాన్ని తీసుకొస్తే బాగుంటుంది. అంత మంచి హృదయ విధానమైన మంచి మానవత్వం ఉన్న రచన తెచ్చుంటాడు ఆయన. మంచి జర్నలిస్ట్ కాబట్టి మంచి కవిత్వం రాయగలుగుతున్నాడు. అలాగే ఇంకో చిన్న విన్నపము, ఈ వేణుగోపాల్ యాదవ్ లాంటి పెద్ద మనుషులకి మీరు కూడా మీ బాల్యం నృత్యవాళ్ళు చదువుతుంటాను రెగ్యులర్గా. మీ బాల్యాన్ని ఒక పుస్తకమే ఎక్కడండి. మీ బాల్యాన్ని పుస్తకం ఇస్తే బాధ్యతల వరకు ఉపయోగపడతాయి. కబుర్లు వాళ్ళందరూ దయచేసి మీ బాల్యాన్ని జాగ్రత్తగా బాధ్యతగా అందించాలని కోరుకుంటూ సెలవు. అన్నా, అప్పట్లో ఉదయంలో ఎంత ముచ్చటగా మాట్లాడేవాడు 35 ఏళ్ల క్రితం, అంతే ముచ్చటగా ఇవాళ కూడా మాట్లాడాడు. ప్రమోద్ విషయం ఇవాళ ప్రధానం కాబట్టి ప్రమోద్తో హాయిగా ఆత్మీయంగా కలిసిపోయే గుణం ఉంది కాబట్టి ఆత్మీయంగా అప్పుడ చేసుకునే ఒక మనిషి ప్రమోద్ అవడం సార్. ఆ కవిత్వం తను రాసిన కవిత్వంలోంచి ఒకరు పాటగా పాడుకున్నా లేదా కొన్ని పాదాల్ని ఉటెక్కించినా లేదా అతనితో ఉన్న సాన్నిధ్యాన్ని గుర్తు చేసుకున్న సింగిల్ పాయింట్, ప్రమోద్ చేస్తున్న పని మంచిది, ప్రమోద్ ముందుకు సాగిపోతున్నాడు తను అనుకున్న పద్ధతిలో, అందరూ కోరుకుంటున్న పద్ధతిలో అని ఈ సభ మనకు తెలియజెప్తున్నది. ఇప్పుడు ఈ పుస్తకానికి ముందు మాటలు రాసిన ఒకరిలో చల్ల రాంపల్లి గారు ఉన్నారు. ఆయన మాట్లాడిన తర్వాత
ప్రమోదానంద స్పందన తెలుపుతారు. వేదికను అలంకరించిన కవిమిత్రులందరికీ అందరికీ నాకు ఎంతో ఆత్మీయులు. వేణుగోపాల్ గారు నేను ఎంతో అభిమానిస్తాను. పొద్దునే వారి పోస్టులు చదువుతుంటాను. వేణుగోపాల్ గారు చూడగానే వరవరావు గారు గుర్తొస్తారు. వారి ఇంటికి వెళ్ళిన జ్ఞాపకాలు గుర్తున్నాయి నాకు ఇప్పటికీ. నల్గొండ చౌరస్తారు 1984లో. మిత్రులు ఇక యాకూబ్ భాయ్ అంటే నాకు నేను పునరుత్థానం చదవడానికి కవిగా కవి సంగమం నాకు మంచి వేదిక అయింది. ఉద్యోగ బాధ్యత నుంచి కొంచెం యూజ్ అయ్యాక కవిత్వం మళ్ళీ మొదలెట్టింటూ కవి సంగమం నాకు దారి చూపించింది. మిత్రులు ప్రమోద్ అవంశ గుండెల పూలు కవితా సంకలనం ఆహ్వానం చూసి ఫేస్బుక్ లో ఎండమూడి గారిలో వస్తున్నారు. ఎండమూడి గారిని పిలిచి కవితల పుస్తకాన్ని ఆవిష్కరించే గౌరవ ఎవరని చెప్పి నేను వెళ్ళాను. సరే వెళ్ళేటప్పటికీ నేను 1982లో కవిత్వం రాసినప్పుడు మాకు దిక్సూచి జనసానికి రవిబాబు గారు, నిర్మలానంద గారు అప్పుడు మమ్మల్ని రాజకీయ పౌరులని చెప్పి నేను రాసే కవిత్వాన్ని పరుచుకునేవాడు గారు. ఇప్పటికీ నేను రాసేది, చూసేది, వేసేది కవిత్వం గారు నాకు తెలియదు. అది అర్థమైంది. కానీ ఒకటి మాత్రం నేను తెలుసుకున్నది, ఈ సంక్షుభిత సమాజంలో కవి కేవలం స్వీయానుభూతి గురించిన కవిత్వానికే పరిమితం కావడం కూడా రాజకీయమే అనుకుంటాను. కవి తన మనసులోని భావాన్ని ఇలాగే రాసేసుకుందాం, ఒక ఉయ్యాల, ఒక అమ్మాయి, లేకపోతే ఒక కాస్త ప్రేమ కవిత్వం ఇలాగే రాసేసుకుందాం అని ఒక భావం పరిమితమై తనలో తాను కుంచుకుపోతున్నాడేమో. నిజానికి అలా రాయాలన్న తపన ఉన్న కవులు చాలా కుంగిపోతున్నారేమో అనిపిస్తున్నారు అప్పుడప్పుడు. వాళ్ళు ఆ పరిమితులు విధించుకుని ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నిజంగా ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మీకు యువకులకి మార్గదర్శకత్వం చూపించే యాకూబ్ భాయ్, వేణుగోపాల్ లాంటి వారు ఇంకా మన మధ్యన ఉండడం నిజంగా మన అదృష్టం. ఈరోజు మీరు వాళ్ళిద్దరినీ కలవడం మీ భవిష్యత్తుకి నిజంగా ఉన్నారు. మీ ఇద్దరు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ దారి చూపించారు. కానీ ఆ దీపధారతో మీరిద్దరు ఇక్కడ ఉండడం ఒక విశేషం ఈరోజు. ఇంకోటి, నాకు ఈ 2 క్రౌంచ పక్షులు కుక్కలు ఆడుకుంటుంటే ఒక బోధవాడు బాణం వేశాడు. అది మానిషాద శ్లోకంతో మొదలై రామాయణ కావ్యమైంది. అలాగే తన సహచరిని కోల్పోయిన మిత్రుడు ప్రమోద్ గుండె చప్పుడుగా మన ముందుకు తీసుకొచ్చాడు మొదటిసారి. లేదా నేను చాలా చెల్లించిపోయాను. అది ఫస్ట్ టైం చదివినప్పుడు ఆ కవిత్వానికి గొప్ప లక్షణాలు, రూపాలు, సారాలు, ఒక నిర్దిష్టమైన పరిమితిలో, పరిధిలో, ఒక చట్టంలో కవిత్వం కుదురుకోకపోతే ఎవరైనా విమర్శకులు ఎవరన్నా గెలగలిపోతారు. కానీ ఏ సాహిత్య రూపానికైనా చదివించే గుణం ఉంటారు. ఆ చదివించే గుణం ఉన్నవాడు ఎవరైనా కూడా దేనికైనా అడుగుతుంది. అటువంటి చదివించే గుణం కలిగిన కవిత్వం రాస్తున్నందుకు, రాయగలుగుతున్నందుకు మిత్రుడు ప్రమోద్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ విధంగా ఆ పుస్తకం చదివాను, వెంటనే రాయాలనిపించింది నాకు. ఈ మధ్య శ్రీకాంత్ గారు నాకు పుస్తకానికి కొన్ని సమీక్షించారు. రాయడం నాకు ఎంత సీన్ లేదు, నేను చదవలేదంటే లేదు రాయగలను అని ఆయన మొదలెట్టాను నాతో సమీక్షలు. నేను కూడా సభావంతర సభల్లో పాల్గొని హాయిగా పాడుకోవడం తప్పితే ఆ సభల్లో వేదిక నెక్కింది తక్కువ. చిన్నప్పటి నుంచి కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత 84లో. కానీ మిత్రుడు ఎక్కడన్నా ఒక ఏమన్నా రాశారా కళ అంటే నాకు మా కళాశాల గుర్తొస్తాను. నేను ఆయన దగ్గర వర్క్ చేశాను. The dream is that which will never put you to sleep. అటువంటి కళ ఎలా ఉండాలంటే నేను నిద్రపోనివ్వకూడదు, అలా ఉండాలి కళ. కళల గురించి చాలా రాశారు మిత్రుడు, చాలా కవిత్వాలు. ఎక్కడన్నా కలుస్తున్నాను, నాకు తగిలింది ఒకటి కవిత్వం పెట్టుకున్నాను. 87వ పేజీలో అక్షరం రగులుతుంది. మొత్తం పూర్తి కవిత్వం చదివాను. నాకు వచ్చిన మొదటి 2 వాక్యాలు, చివరి వాక్యాలు మధ్యలో కూడా చదివాను. కానీ నాకు అమ్మాయి ఇచ్చిన సమయం రావడం వల్ల, నిరంతర హెచ్చరిక రావడం 40 వాక్యాలు చదువుతూ ఉంటాను. అక్షరం రగులుతుంది. గతి తప్పిన జలం ఆధిపత్యమే జునం, అధికారమే అదుపు తప్పుతుంది. ఆదర్శాలన్నీ ముక్కటి పురాణాలే, దరిచేర దరిత్రి అనుకులు,
అడుగులేరు వివక్ష నినాదాలకు, కరువు కనులలో ఆకలి నిద్రావస్థ అంతా ఇంత కాదు. 82లో నేను రాసిన కవిత్వం గుర్తుంటే కొద్దిగా అడిగారు నన్ను, అంటే ఎక్కువ మంది కాదు, రామ్మోహన్ రాయ్ గారు గుంటూరు నుంచి అద్భుతంగా రాశారు. కే రామ్మోహన్ రాయ్ గారు నా పుస్తకం నిజంగా నేను కవిత్వం బాగా రాశాను అనిపించింది నాకు. ఆయన రాసిన 10 వాక్యాల స్ఫూర్తి ఇప్పటికీ నన్ను నిలబెట్టింది. అటువంటి మహానుభావులు కొంతమంది ఉంటారు, సహృదయ సమీక్షకులు. చేయడం అంటారు 4 వాక్యాలు. కసాయిని ఎదిరించే మేక వన్నె తగ్గింది, కసాయిని ఎదిరించే మేక వన్నె తగ్గింది, ఒక గొప్ప నిజం ముసుగులన్నీ కొడుతుంది. ఏదో కొత్త నిజం వెలుగు లేక నలిగిపోతుంది. ఈ వాక్యంలో ఉంది. ఈ వాక్యంలో దగ్గర నుంచి ఇక ముందు ప్రయాణం ప్రారంభమవుతుందని, అందుకు హామీగా అద్భుతంగా ఎక్కడికల్ వేణుగోపాల్ గారు సోదరులు, ప్రభావ సోదరులు వాళ్ళు నడిపించే సత్తా ఉంది. అది నడిచే వినయం సత్తా కూడా ప్రమోద్ ఉంది. ఆ విధంగా ప్రమోద్ తన కవిత్వ ప్రయాణాన్ని మలుచుకుంటాడని మనస్ఫూర్తిగా శ్రీకాళశుద్ధిగా ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రమోద్కి హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. సెలవు. అధ్యక్షుడిగా ఉండడం కొద్దిగా ఇబ్బంది అయినా సమయం పాటింపజేయడం కూడా కొద్ది కష్టమైనా ఆ అపప్రద లేకపోతే ఆ కోపము తిట్లు పడకుండా ముందే వాళ్ళకి సర్ది చెప్పుకున్నాను. వాళ్ళు మీకు టైము నేను కేటాయించలేకపోతున్నాను, నన్ను ప్రమోద్ ఇలా అన్నాడు, ఈ లోపల పూర్తి చేయమన్నాడు అని చెప్పి వాడు కూడా నన్ను కోపగించుకోకుండా చేసుకున్నాను. ఇంకొక సౌలభ్యం అధ్యక్షుడిగా ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళంతా అధ్యక్షుల వారితో ఉన్న పాత పరిచయాన్ని కూడా మళ్ళీ రిపీట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇష్టంగానే ఉంటుంది, కానీ కవిత్వానికి టార్చ్ బేరర్స్ లాగాను యాకూబో ఎన్వెన్ గోపాలు లేరు. ఊళ్ళంతా సాహిత్య బృందము, సుందరి నారాయణరెడ్డి గారు, కాసుల ప్రతాప్ రెడ్డి గారు, రాజోజు, ఒక్కొక్కరు ఇట్లా పేరు చెప్పుకుంటూ పోతే ఇవాళ కవిత్వ రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన వాళ్ళ కంట్రిబ్యూషన్తో తీర్చిదిద్దుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ఎక్కడో ఒక దగ్గర చిన్న బిందువు లాగా నేను కానీ వేణుగోపాల్ గారు లాంటి వాళ్ళు ఉండటం కూడా జరుగుతున్నది. అక్కడ కనుకోజ్వల ఆనంద్ సార్ ఉన్నారు, ఇక్కడ రూప్ కుమార్ డబ్బి గారు, ఇటు ఉద్యరాజు ప్రవీణ్ కుమార్, ఇలా చెప్పుకుంటూ పోతే మూడంత మంది. మనమంతా కవిత్వాన్ని ప్రేమిస్తూ కవిత్వాన్ని ఇంకా వ్యాప్తి చేయడం కోసం పనిచేస్తున్న వాళ్ళం. అందులో చిన్న పాత్ర రామచరణ తెలుగు రంజయ్ కూడా ఇచ్చాడు. నాకు ప్రమోద్ లైక్ నేను కొద్దిగా ఉద్యోగాన్ని లోన్ అవుతా, అప్పుడప్పుడు అయితే ఎక్కువసార్లు లోన్ అవుతా. ప్రమోద్కు సంబంధించిన పుస్తకం మొత్తం మీద మాట్లాడిన తర్వాత మేమందరం మీ వాళ్ళం, మీ పక్కన ఉన్నాం. మేమందరం ఈ కవిత్వం అనేటువంటిది నువ్వు పట్టుకున్న ఈ కవిత్వంతోనే మేము కూడా ఉన్నాం. నువ్వు ఎట్లా అయితే ఊళ్ళు తిరుగుకుంటూ కరీంనగర్కి వెళ్ళి కొంతమంది మిత్రులు కలుస్తున్నావు, నల్గొండ వెళ్ళి కొంతమంది మిత్రులు కలుస్తున్నావు, అటు రాయలసీమ వెళ్ళి ఆంధ్ర వెళ్ళి తెలంగాణ ప్రాంతంలో తిరుగుతున్నావు, ఒక పెద్ద ప్రేమ సామ్రాజ్యాన్ని, ఆత్మీయ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నావు. హైదరాబాద్లో ఆ సామ్రాజ్యంలో ఈ పక్కన మేము కూడా ఉన్నాము, ఇంకా ఉంటాము. 2 పెద్దవాదాలు గుర్తుకొస్తూ ఉంటాయి నాకు ఇప్పుడు. ఒకటి ఉమర్ ఖయ్యామ్ నూర్ రామరెడ్డి అనువాదం చేసిన ఒక పద్యపాదము, ఒకటి జాషువా లైన్. ఎన్నాళ్ళి నువ్వు కత్తి లేపినవా ఎన్నాళ్ళి శరణములేని శరణము ఎన్నాళ్ళి చలనంబు లేని శయనంబు. ఈ మాట నేను 100 సార్లు రోజులో అనుకుంటూ ఉంటాను. ఎన్నాళ్ళు నిద్రపోతాం మనం. నెంబర్ 1. నెంబర్ 2, ఆ ఉమర్ ఖయ్యాము
ఒక సందర్భంలో రాసినది. దాన్ని దువ్వూరు రామరెడ్డి గారి పద్ధతిగా గతం గతంగే ఎన్నటికి కన్నగట్టదు, గతము గతంబే ఎన్నటికి కన్నుల కట్టదు, సంశయార్థ సహృదము భవిష్యదర్థము, ఒక్క వర్తమానమే ఒక్క వర్తమానమే ఒక్క వర్తమానమే టుడే ఒక్క వర్తమానమే సతత వశ్య భోగ్యముకు సంపద. ఇక్కడ వరకు ఒక్క వర్తమానమే సతత అవశ్య భోగ్యముకు సంపద. ఇక్కడ నుంచి వాటిని బతుకుతూ భవిష్యదర్థం తెలియకపోయినా అక్కడికి ప్రయాణిస్తూ ఈ కవిత్వ కరదీపికను ముందుకు తీస్తూ వెళ్ళాలని ప్రమోదాలోచన కోరుకుంటూ ఈ సభకు ఈ 2 లైన్లు మీకు అంకితం చేస్తూ మీ స్పందన తెలిపితే నేను అనుకున్నట్టుగా 1:30 గంటల పూర్తయింది. హాయిగా ఎంతగా ఎండలో అందరం ఇచ్చారు. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. ఆలోచనలు అవి ఎన్నో మరెన్నో తారాస్థాయిలో ఉంటాయి. మరెన్నో మనసు క్యాన్వాస్ పై చర్యని ముద్ర వేస్తాయి. లక్షల్లో వేతనం లేని ఆలోచనలు నిత్యం మనసు తోస్తుంటాయి. మనసును పురుగులా తోలుస్తుంటాయి. రంగుల ప్రపంచం మీ కళ్ళవాపిలలో కనిపించేలా చేస్తుంది. వెలిగే చిత్రాలు, ఆలోచన, వెలిసిపోయిన ఆకర్షణలు, కదిలే కాలాలు, కదిలించే అభిమానాలు, కరిగే వయస్సు, ఉడుకు తప్పిన అడుగులు, వరుసుకుపోయే ఆలోచనలు, ఖర్చుకుపోయే నాలుకలు, కబులింతల సరసాలు, ఆద్యంతరం ఆలోచనలకే పఠించాలి. ఆవరిస్తే ఆలోచనలు, అరిగిపోని ఆలోచనలు, ఊగన ఆలోచనలు, ఉప్పొంగే ఆలోచనలు, నలుపుల ఆలోచనలు, గెలుపుల ఆలోచనలు, విరిగిన మనసును మూలగించే ఆలోచనలు. ఈ ఆలోచనలకు సమయం సందర్భం లేదు. నిర్దిష్టమైన 10 గంటలు లేవు. మెలుగు ఉన్నతకాల వాటి ఆపడ వివర్తనం కాదు. మస్తిష్కం నిరంతరం, మస్తిష్క గడియారం నిరంతరం ఆలోచన యంత్రం. ఇది గత 2019 నుంచి ఇప్పటి వరకు నా మనసులో వస్తున్న ఈ ఆలోచనల పరంపరలు 1000లో, లక్షల్లో, 100లో వాటిని కంట్రోల్ చేసుకోలేక, అంటే వాటి దాంట్లో ఉన్న అందులో బాధలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, కొన్ని అన్ని రకాల ఆలోచనలు వస్తున్నాయి. ఇది నా మానసిక స్థితి గత 19. ఎందుకంటే 2019 నుంచి మా ఇంట్లో, మా కుటుంబాల్లో అన్ని యోగాలు. అంటే ఫస్ట్ నా వైఫ్ చనిపోవడం, ఆ తర్వాత మా అత్తయ్య చనిపోవడం, అంటే వైఫ్ వాళ్ళ మదర్, ఆ తర్వాత మా మదర్ చనిపోవడం, ఆ తర్వాత మా పెద్దగా చనిపోవడం. ఇది మా ఇంట్లో. ఇక మా కజిన్స్లో నలుగురు చనిపోయారు. అంటే కజిన్స్ అయితే చాలా దగ్గర, మా పెద్దనాన్న పిల్లలు, చిన్నాన్న పిల్లలు. అంటే నేను ఈ 2019-24 వరకు మా ఇంట్లో ఒక శుభకార్యాలు ఏం జరగలే. కొత్త ఏ ఫంక్షన్ పిలిచి సెరమనీకే పోయినాను. ఇంకా నేనంటే 19 నుంచి నేను కమింగ్ రాలేకపోతున్నాను. ఇంకా దాని నుంచి అంటే ఎంతో ఒక కజిన్స్ కూడా అనుభవం ఉంటుంది కదా. వాళ్ళ బ్రదర్ శ్రీరావులో వీరేశ్వరం మహేశ్వరం బ్రదర్ కూడా అంటారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన అంటారు. ఇట్లా ఒక్కొక్కరు చూసుకుంటాం. మా బ్రదర్స్ వాళ్ళ ఇంట్లో నలుగురు. ఈ విధంగా అంటే ఆనందం అనేది చిష్టోళ్ళు లేకుండా పోయింది. అప్పుడు నేను పనిలో పెట్టుకున్నాను, వర్క్లో పెట్టుకున్నాను. టూర్స్ పోతుంటే కొంచెం మైండ్ డైవర్షన్ అవుతుందని చెప్పేసి ఆ స్పేస్ కల్పించిన డాక్టర్ చంద్రబాబు గారి విధంగా కృతజ్ఞతలు.
అంటే నేను నా వర్క్ నుంచి నా ఉన్న ఈ మానసిక వేదన నుంచి డైవర్ట్ కావడానికి ఒక రకంగా ప్రీతి రావడానికి హాస్పిటల్ నాకు చాలా చిన్న వస్తాను, చాలా ఉపయోగపడతారు. అంటే నాకు ఆ ఫ్రీడమ్, నాకు ఆ స్వేచ్ఛ కూడా ఇచ్చారు. అల్టిమేట్లీ నువ్వు నీ బాధ నుంచి ఉండాలంటే నువ్వు కొంచెం బయట ప్రపంచాన్ని చూస్తుండాలని చెప్పేసి అట్లా నేను ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ ఒకవైపు చదువుకుంటూ కవిత్వం రాయాలి. నేను ఇది కవిత్వం అని నేను అనుకుంటాను. రెండు కరెక్టే, ఇది కవిత్వం కాదు, ఇది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫీలింగ్స్. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం అంటే నా మనసులో బాధను పేపర్ మీద పెట్టడం అంటే. దాంట్లో కవిత్వ పదాలు ఎంచుకోవడం ఉండవు, కవిత్వ విలువలు ఉండవు. ఓన్లీ నేను ఏమనుకుంటున్నానో నా మనసులో ఏముందో ఆ క్షణాన్ని నా గొంతులో నాకు ఏమొస్తుందో ఆ వర్డ్ అది పేపర్ మీద పెట్టగలను. పేపర్ మీద కూడా పెట్టు, పేపర్ మీద తెలుగులో రాయడంలో చాలా అయిపోయింది, సెల్లోనే టైప్ చేయడం. సో ఈ విధంగా ఆల్మోస్ట్ ఒక 300 poems 350 poems రాశాను నేను 19 నుంచి. ఫస్ట్ బుక్ లో 130 poems ఒకటి వచ్చింది, 60 poems ఈ బుక్ వచ్చింది, ఇంకొక 60 poems తోటి ఇంకో బుక్ కూడా అంటే మళ్ళీ దానికి వచ్చి 54 years పడుతుంది. సో అది ప్లాన్ అంటే ఇంకా సార్ కొన్ని నా వ్యాసాలు ఉన్నాయి, అది కూడా వ్యాసాలు బుక్ కూడా తీద్దామని ప్లాన్ అది. సో ఇది అయితే నా మెయిన్ వచ్చిన ఇప్పుడు గెస్ట్లలో నాకు మెయిన్ వేరైనా నేను అభిమానించే రచయిత కాలమిస్టు, జర్నలిస్టు, ఎడిటర్. ఆయన రచనలు నాకు ఇష్టం, శైలి, ఆయన రాసే శైలి నాకు నచ్చుతుంది. అందుకోసమే వేరైనా నాకు చాలా అభిమానం. అందుకే దాని ప్రతి ప్రోగ్రామ్ ఆయన విరాలని నేను కోరుకుంటాను. యాకూబ్ గారి కవి సంఘం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ కవి సంఘంలో గ్రూప్లో చేరిన తర్వాత వాళ్ళ కవితలు రాసే విధానాన్ని, ఆ తర్వాత ఈయన ప్రతిసారి నాకు పెడుతుంటారు, రాయని పోస్ట్ చేయకండి గ్రూప్లో, ఒకసారి మళ్ళీ చదువుకోండి, మళ్ళీ ఒక 2 రోజులు బాగున్న తర్వాత మళ్ళీ మీ పొయ్యిని మీరే చదువుకోండి, ఆ తర్వాత అప్పుడు మీకు చేయాలనిపిస్తే అప్పుడు చేసుకున్నప్పుడు పంపించండి, కానీ రాయని పంపించకండి అని చెప్పేసి చాలా అందరికీ ప్రతి ఒక్క కొత్త వచ్చే కవులందరికీ ఒక టీచర్గా, ఒక మెంటర్గా, ఒక అన్నగా వీరేంద్ర సూర్య గారు, ప్రతాప్ రెడ్డి గారు నాకు జర్నలిజంలో ఉన్నవాళ్ళని ఎత్తిన గురువులు. వాళ్ళను నేను ఎప్పటికీ మర్చిపోయినది. ఇంకొక వ్యాకరణం ప్రభాకర్ గారు ఉన్నారు, ఆరోగ్య పరిస్థితి. ఈ ముగ్గురు నాకు నన్ను ప్రభావితం చేశాను, జర్నలిజంలో ప్రభావితం చేసిన ముగ్గురే నేను చెప్పుకుంటాను. తర్వాత గులాబీ మల్లారెడ్డి గారు నాకు ఒకసారి సిద్దిపేటలో పరిచయం అయ్యారు. ఆయన కరీంనగర్లో న్యాయవాది, సీనియర్ న్యాయవాది. సిద్దిపేటలో ఒక ప్రోగ్రాంలో వేదాంత గారు తీసుకొని నాకు పరిచయం చేశారు. ఆ తర్వాత ఆయన 2 పుస్తకాలు నేను సమీక్ష రాశాను, అది నవతెలంగాణలో వచ్చింది. అప్పటి నుంచి గులాబీ మల్లారెడ్డి గారు నాకు చాలా క్లోజ్ అయ్యారు. ఆయన ప్రతి ప్రోగ్రాంకు నేను పిలవాలని నాకు అనిపిస్తుంది. ప్రోగ్రాంకి వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుంకేటి నారాయణ రెడ్డి గారు, నల్లగొండ. నాకు నేను నల్గొండ కాబట్టి నా ఫస్ట్ పుస్తకం నల్గొండ పరిచయకారం పెట్టినప్పుడు సార్ వచ్చారు, అన్ని పుస్తకాలు ఆవిష్కరించారు. మళ్ళీ ఆయనతో చేయించాలనిపించింది, ఆయన పిలిచాను. పిలువగా ఒప్పుకున్నందుకు ఒకసారి ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మన చంద్రరామప్ప గారు చెప్పాలి, రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్, ఒక గొప్ప కదలిక. సార్తో ఫ్రెండ్షిప్ కావడం. నా ఫస్ట్ పుస్తకం అప్పుడు వచ్చి ఎవరు ఫస్ట్ ఎడబుల్ వచ్చి కూర్చున్నారు అంతే రెస్టారెంట్ లో. నేను నా బిడ్డ ఇద్దరు ఉన్నాము, నా చిన్న బిడ్డ. ఆయన ఒప్పుడు వచ్చారు ఇంకా చేయలో ఇంకా కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత ఎవరు రాలేదు, 10 గంటలకి ఎవరు రాలేదు. తర్వాత బయటకు వీలు రాలేటప్పుడు మరి ఏంటంటే మీకు ఫోటో పెట్టుకోలేదండి, మీ పేరు పెట్టుకోలేదండి బ్యానర్ మీద, ఏదో సమయంలో అన్నారు. ఫోటో పెట్టుకోలేదు మన ప్రోగ్రామ్ కదండి, అది కానీ అందరు ఫోటోలు పెట్టుకొని చేస్తున్నారు కదా, మీరేందుకు పెట్టుకోకూడదు అక్కడ క్లోజ్ అయిపోయింది. ఆ రోజు సాయంత్రం ఫేస్బుక్ లో నా ప్రోగ్రామ్ గురించి మంచి ఐటమ్ రాశారు సార్, చాలా అద్భుతంగా రాశారు అది. సో అది
చాలా నచ్చింది నాకు. తర్వాత ఆయన నా ప్రోగ్రాం పిలవాలి, నా బుక్కు రెండో పుస్తకానికి ముందు మాట రాయమని అడిగాలని చెప్పేసుకున్నాను. అడగగా ఒప్పుకున్నారు. సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కరీంనగర్ ఇంకా ఇద్దరు మిత్రులు కందుకూరి అంజయ్య గారు, తర్వాత మన గావోడు నాగభూషణ గారు. నేను గావోడు నాగభూషణ గారి పాత కవిమాని, ఆయన కవి కవిమాని కాదు, పాత. అయితే ఈ కందుకూరి అంజయ్య గారి జమిడిక పుస్తకం ఒకసారి కన్నడ వెంకటరావు నచ్చితే దాని ఒక వ్యాసం రాత్రంగా నవతెలంగాణ వచ్చింది. అది తర్వాత నుంచి అంజయ్య గారు పరిచయం. థ్యాంక్ యూ సార్, అంత దూరం నుంచి వచ్చినందుకు నా కోసం థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో ఈ పరంపర ఇట్లనే సాగించాలి, ఇంకా రాయాలని అనుకుంటున్నాను. అది ఆ పరిస్థితులను బట్టి రాస్తాను, చదువుతాను. థ్యాంక్ యూ. చదువుకు వచ్చిన మన మిత్రులు, బంధువులు, పెద్దలు అందరికీ నా పేరు అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. సభ ముగిసింది. ఎక్కడ